ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలమంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్మరించటానికి మాకిచ్చిన ఈ చక్కటి భాగ్యమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించటానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత యావత్తు ఈ కార్యక్రమము మీ నామమునకు మహిమార్థముగాను మా బ్రతుకులకు మేలుకరముగా జరిగించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. 10వ నెంబర్ పాట పాడుకుందాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకై. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమును. మరణము గెలచి ఓడించితివి సాతాను బలమును. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. 192వ పాట పాడుకుందాం. దేవా నా దేవా నన్నేలా విడచితివాని సిలువాలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. దేవా నా దేవా నన్నేలా విడచితివాని సిలువాలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. నా తండ్రి నీకిది సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుమని. నా తండ్రి నీకిది సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుమని. నా నాద తండ్రి నీ వేడితివా, నా నాద తండ్రి నీ వేడితివా. నే మోయాలేని భారమంతా నీవుగాక ఎవరు భరింతురు, నీవుగాక ఎవరు భరింతురు. దేవా నా దేవా నన్నేలా విడచితివాని సిలువాలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. నీ శిష్యులంతా ఏమైపోయిరి, నీవు స్వస్థపరచిన రోగులేరి. నీ శిష్యులంతా ఏమైపోయిరి, నీవు స్వస్థపరచిన రోగులేరి. నీ తండ్రి కూడా నిన్ను విడనాడేనా, నీ తండ్రి కూడా నిన్ను విడనాడేనా.
నా దోషమంతా నీపై మోపేనా, నిన్ను నలుగా గొట్టుటకప్పాగించేనా, నిన్ను నలుగా గొట్టుటకప్పాగించేనా. దేవా నా దేవా నన్నేలా విడచితివాని, సిలువలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. నిన్ను రక్షకిచ్చాను నా రక్షక, నీ నేరమేమిటి ఓ నా ప్రభువా. నిన్ను రక్షకిచ్చాను నా రక్షక, నీ నేరమేమిటి ఓ నా ప్రభువా. మానవులు దేవుని చంపుటయా, మానవులు దేవుని చంపుటయా. ఏ చరితంబులోను గలదా ప్రభు, నీ ఘోర మరణము నాకై నొందితివా, ఈ ఘోర మరణము నాకై నొందితివా. దేవా నా దేవా నన్నేలా విడచితినని, సిలువలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. సొగసైన శారోను పుష్పమా, స్వరూపమంత కోల్పోయితివా. సొగసైన శారోను ఓ పుష్పమా, స్వరూపమంత కోల్పోయితివా. వ్యసనాక్రాంతుడవైతివా నాకై, వ్యసనాక్రాంతుడవైతివా నాకై. వ్యాధి అనుభవించితివి నాకై, వధింపబడితివి బలి పశువుగా, వధింపబడితివి బలి పశువుగా. దేవా నా దేవా నన్నేలా విడచితివాని, సిలువలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. దేవా నా దేవా నన్నేలా విడచితివాని, సిలువలో బలి అయిన నా యేసువా. పలు బాధలుందితివా నా దైవమా, పలు బాధలుందితివా నా దైవమా. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించటానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా మార్కు సువార్త 15వ అధ్యాయము
33వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిది. ఒకడు పరుగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీనిని దింపవచ్చునేమో చూతుమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయే ముందు ఆయన పలికిన పలుకుల్లో 4వ మాటగా మనం అయితే కనుక తీసుకుంటాం. ఆ సన్నివేశం ఏం జరిగింది అన్న సంగతిని గురించి ఇక్కడ మార్కు గారు అయితే కనుక ఈ విధంగా దీన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో గ్రంథస్థం చేశారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటెక్కాము. నిన్నైతే కనుక ఆ మాట కూడా మనం చదువుకున్నాం. యేసు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు వాళ్ళు చేసింది ఒక విధంగా సృష్టికి విరుద్ధం. దేవుని కుమారుడైన యేసు ప్రభువాన్ని వారైతే సిలువ వేయటం, మంచి చెప్పడానికి వచ్చిన వాడిని తిరస్కరించి చంపేయటం, ఒక నీతిగా బ్రతికి నీతిగా నిన్ను కూడా బ్రతకమని చెప్పి నేను దేవుని చెంత నుంచి వచ్చాను కనుక మిమ్మల్ని దేవుని చెంతకు తీసుకువెళతాను, అందుకు తగినట్టుగా మీరు సిద్ధపడమని యేసు ప్రభు చెప్తే ఆనాటి వారైతే కనుక దాన్ని సహించలేక దేవునికి తిరుగుబాటు చేస్తూ యేసు ప్రభుని చంపేయటం. లోకంలో మానవులు ఎవరైనా కానీ దేవునికి విరోధంగా ఎవరు ప్రవర్తించినా అది దేవుని సృష్టికి అయితే విరోధం. దేవుడు తన పిల్లల్ని తయారు చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా మనల్ని కనుక ఊపిరి పోసి ఈ విధంగా రూపించాడు అనుకుంటే కారణం ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకాలి. కానీ ఈరోజు అలా లేదు. ఆయన చేతులతో మనం చేయబడ్డాం. కానీ చివరికి అయితే కనుక మనమే ఆయన అయితే కనుక చేసుకునేంత వరకు, మన మాట ఆయన వినేటట్టుగా చేసుకునేంత వరకు వచ్చింది. దేవుడు మనం సృష్టించాడు కనుక ఇది నిజం, కంటికి కనపడుతుంది కదా. మనముగా సృజించబడలేదు, మనం ఆయన చేత సృజించబడిన వాళ్ళం. మనం ఆయనను మేపెడి గొర్రెలము కదా. 100వ కీర్తనలో అయితే కనుక కీర్తనకారుడు చెప్తున్నాడు. సో మనల్ని మనం సృజించుకోలేదు, మనము ఆయన చేత సృజించబడిన వారం. కాబట్టి ఆయన చేత సృజించబడిన వారము కనుక విధేయులుగా మనం ఉండాలి. కానీ ఈరోజు అలా కాదు. దేవుని ఇష్టానికి తగినట్టుగా మనం ఉండట్లేదు, కానీ మన ఇష్టానికి తగినట్టుగా దేవుణ్ణి మనం తయారు చేసుకుంటున్నాం. ఆ దేవునికి అయితే కనుక ఆ విధమైన ట్రైనింగ్ ఇచ్చేటట్టుంది. మన పరిస్థితి చూస్తుంటే మనిషి ఎంతవరకు వెళ్ళాడంటే నేను తయారు చేసుకున్న దేవుడు నా మాట వినేటట్టు ఉండాలి, నేను ఆయన చేత సృజించబడ్డా అన్న సంగతి పూర్ణంగా మర్చిపోయారు, పరిపూర్ణంగా మర్చిపోయారు. ఈరోజు నేను దేవుని చేతులతో తయారు చేయబడిన వాడను కదా అన్న మాటను మర్చిపోయి నేనే దేవుణ్ణి తయారు చేసుకునే స్థాయిలో నేను ఉంటాను కదా. ఒక రాజుని ఎన్నిక చేసుకోవటం ఈరోజు ప్రజలకి తెలిసిపోయిందండి. ఓ ప్రభుత్వాన్ని అయితే కనుక తమకు ఎన్నిక చేసుకోవటం ప్రజలకి తెలిసిపోయింది. లోకంలో ప్రతిదానికి కర్తన నేనే, నా కొరకే ఏదైనా తయారు చేసుకుంటాను. నా కొరకు ఎవరెవరు కావాలో నిర్ణయించుకునే హక్కు అధికారం నాకుంది. డెమోక్రసీ అనే మాటకు వస్తే కనుక ఎబ్రివేషన్ అదే చెప్తారండి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కదా అంటారు. కరెక్ట్ అండి, బాగుంటుంది. మన కొరకు ఎన్నుకున్న ప్రభుత్వాలు మనమైతే కనుక ఏ విధంగా నడవాలో, ఏ విధంగా అయితే కనుక మన జీవితం కొనసాగించాలో, మనకి ఏది మేలో నిర్ణయించుకునే ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవటం మంచిదండి, మన జీవితాలకి ఎంతో మేలు. కానీ ఈరోజు అలా కాదు. లోకము గురించి కాకుండా చివరికి అధికారం ఎంతవరకు వెళ్ళింది అనుకుంటే దేవుళ్ళను కూడా మనమే ఎన్నిక చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. నన్ను సృష్టించిన వారు ఎవరు అన్న సంగతి మర్చిపోయారు మనుషులందరూ కూడా. నన్ను సృష్టించిన వారికి నేను లోబడి ఉండాలి కదా, నా యజమాని ఆయన అవుతాడు కదా అన్న సంగతిని మర్చిపోయారు. నా యజమాని ఎవరు అంటే కనుక ఎవరు? నన్ను కన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మనం మాట్లాడే పరిస్థితి రావాలండి. కానీ ఈరోజు అయితే కనుక నిజంగా మన కోసం ప్రాణం పెట్టిన వారు, మన కొరకు శ్రద్ధ ఆసక్తి తీసుకుని ఆ దేవుని ఈ రోజైతే కనుక మనం మర్చిపోయి మనమైతే కనుక మరొక త్రోవలో వెళ్ళిపోతున్నాం. అంటే క్రమానికి విరోధం, సృష్టి క్రమానికి విరుద్ధంగా బ్రతికే పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ సంఘటన జరుగుతున్నప్పుడు దేవుడైతే కనుక నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు అని రాసుంటుంది. పాత నిబంధన కాలంలో మనుషులు చేసే తప్పులు బట్టి దేవుడు ఏం చేశాడట? సంతాపపడ్డాడు. ఇదేంటి ఇలా జరిగింది? నేను అనుకున్నది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి?
నేను ఊహించింది వేరు, వీళ్ళు చేస్తున్నది వేరు కదా, నాకు తోచని క్రియలు వీళ్ళు చేస్తున్నారు కదా అన్నాడు. నాకు తొయ్యలేదు, వీళ్ళు తయారు చేసినప్పుడైతే కనుక, వీళ్ళు ఎన్నిక చేసుకున్నప్పుడు నేను అలా ఊహించలేదు. నేను అనుకున్నది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో వాళ్ళు పలుకుతున్న పలుకులు, వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు కూడా దానికైతే కనుక సమాధానం ఏమని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 29వ వచనం పారాగ్రాఫ్ నుంచి చదవనా. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకునము, వాటిని పారవేయకము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యం ఎత్తుము. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. యోదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపరచబడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. నేను ఆజ్ఞాపించలేదు, ఇలా చేయమని వాళ్ళకి చెప్పలేదు. సృష్టి ప్రారంభం నుంచి నేనేం చెప్తున్నానో వాళ్ళకి క్లియర్గానే ఉంది. కానీ నేను చెప్పింది ఒకటి, వీళ్ళైతే కనుక చేస్తున్నది ఒకటి. ఎంత అంటే కనుక నాకు తోచని క్రియలు అయితే కనుక వాళ్ళు చేస్తున్నారు. సో ఎప్పుడైతే కనుక మనుషులు ఈ విధమైన పెర్వర్షన్కి లోనైపోయారో, కుడి ఎడమలకు ఎప్పుడైతే కనుక మార్చేశారో, ఆ రోజైతే కనుక యేసు ప్రభుని సిలువేసినప్పుడు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా ఏమైపోయిందట, చీకటి. ఎందుకు? దేవుడు ఈ ప్రకృతిని మనకి ఇచ్చాడు అనుకుంటే ఆయన చిత్తము చొప్పున మనం ఉంటామని. ఆకాశంలో సూర్యుని ఇచ్చాడు అనుకుంటే కనుక మనందరికీ వెలుగు ఉండాలని. దేవుణ్ణే కాదనుకున్నప్పుడు మరి దేవుడు ఇచ్చే వెలుగు మాత్రం ఎందుకు వస్తుందండి? మనం దేవుణ్ణే కాదనుకున్నప్పుడు నేల నుంచి వచ్చే పంట మాత్రం మనకి ఎందుకు వస్తుంది? ఆ దేవుణ్ణే కాదని కనుక అనుకున్నట్టయితే కనుక చుట్టూ ఉన్న ప్రకృతి గురించి ఆలోచిస్తే, అందులో ఉన్న ఈ పంచభూతాల గురించి ఆలోచిస్తే ఎందుకు మనకి సేవ చేయాలి? సమయానికి మనకి గాలి వచ్చేటట్టు ఉండాలి, సమయానికి వర్షం వచ్చేటట్టు ఉండాలి, సమయానికి అయితే కనుక ఋతువులు చక్కగా మారి మనకి ఆహ్లాదాన్ని లేకపోతే ఆహారాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. ఎందుకు ఇవ్వాలి అంటాడు దేవుడు. మీరు దేవుడు చెప్పిన మాట వినకుండా మీకు తోచిన క్రియలు ముష్కరులుగా ప్రవర్తిస్తున్నారు కదా, మీ మనస్సాక్షి మీకే విరుద్ధంగా ఉంది కదా. మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు చెప్తారు. మీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మీ తల్లిదండ్రులను అడగండి. నేను బాగానే ఉన్నానా, నేను చక్కగానే బ్రతుకుతున్నానని ఒక్కసారి తల్లిదండ్రులను అడగండి. నా ప్రవర్తన ఎలా ఉందని చెప్పిపోయి మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు ఉంటారుగా, మీ భర్తను భార్యను అడిగి చూడండి. మీ ప్రవర్తన ఎలా ఉందన్న సంగతి మీ తల్లిదండ్రులను అడిగి చూడండి ఒకసారి. మీ తోబుట్టువుల దగ్గరికి వచ్చిన బయట వాళ్ళు వద్దుకొని, బయట వాళ్ళైతే కనుక మీ గురించి విరోధంగా చెప్తారని మీకు డౌట్ ఉండొచ్చు. మిమ్మల్ని కన్నవారు అబద్ధం చెప్పరుగా, మిమ్మల్ని కట్టుకున్నవారు అబద్ధం చెప్పరుగా, మీ కన్న పిల్లలు మీకైతే కనుక అబద్ధం చెప్పరుగా, కరెక్ట్గానే చెప్తారు కదా. కాబట్టి దేవుడైతే కనుక ఏదో మీద నేరం మోపుతుండని మాత్రం అనొద్దండి. వాస్తవంగా వీళ్ళందరికంటే నమ్మదగిన వాడు, యథార్థవంతుడు దేవుడు, సత్యవంతుడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మకమైన సత్యసాక్షి కదా అని పేరు పొందారు. కానీ ఈరోజు మనం అలా చెప్తేనే మనం నమ్మట్లేదు. నువ్వు బాగా అభిమానించి నీ కుటుంబీకులు అడిచుడు నా ప్రవర్తన ఎలా ఉందని. వాళ్ళు చెప్పినప్పుడనే కనీసం ఓహో నాలో ఈ పొరపాటు ఉందా, నా ప్రవర్తన ఇలా తప్పుగా ఉందా, మార్చుకుంటాను అనుకునే పరిస్థితి నీకు ఉన్నట్టేనా? ఈరోజైతే కనుక అది చేయట్లేదండి. ఎంత అంటే కనుక దేవుడు కూడా చూసైతే కనుక ఇబ్బంది పడే పరిస్థితి. చేయలేదు, నాకు తోచని పనులు చేస్తున్నారు. దేవుని పేరు మీద కూడా ఈరోజు దేవుని సన్నిధిలో వీళ్ళైతే కనుక తోచని క్రియలు అంటే నచ్చలేదు నాకు, అసలు అది చేయకూడదు, నేను ఊహ కూడా అందలేదు. ఇలాంటిది కూడా చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చా, నీ చేతిలో డబ్బులుంటే ఇలా కూడా చేయొచ్చు అనే సంగతి నిజంగా నాకు తెలియదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చేతిలో కనుక ఉద్యోగమో వ్యాపారమో పదవో లేకపోతే కనుక పేరు ప్రత్యేకం ఉంటే ఇలా చేస్తారా అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి అభిమానించి మీ కొరకైతే కనుక తన కృప ఆశీర్వాదాన్ని ఇచ్చి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే మీ ప్రవర్తన ఎలా ఉంటుందా? ఇదా మీరు చేసేది? అక్కడైతే కనుక అడిగే మాట అయితే కనుక ఇదా మీ వాళ్ళు జరిగేది? ఏమో నాకు నచ్చలేదు కదా అన్నాడు. నాకు తోచలేదు, ఇది చేసే పని అయితే కనుక నాకు నచ్చలేదని. అందుకని ఆ దేశం అంతా కూడా 3 గంటల సేపు ఇంచుమించు ఏమైపోయిందట, చీకటి కమ్మింది కదా. 3 గంటలు అదంతా పూర్తయిన తర్వాత యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా, ఒకవేళ మనం కనుక తెలుగులో దాన్ని తర్జుమా చేస్తే కనుక ఎలా ఉంటుందట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా. ఎందుకంటే కనుక సిరువులో ఒక రోజు కూడా అయితే కనుక ఆయన దేవుని ఎడబాటుతో ఉండలేకపోయాడు. ఒక్కరోజు కూడా యేసు ప్రభువు దేవుని ఎడబాటుతో ఆయన జీవితాన్ని కొనసాగించలేకపోయాడు. ఎప్పుడూ కూడా దేవుని చేత నడిపించబడే యేసు ఆఖరి రాత్రి
లేకపోతే కనుక ఆఖరి రోజు అని కనుక మనం అనుకునేటట్టయితే దేవుని చేతిలో చెప్పైతే కనుక ఆయన విడిపించబడ్డాడు, అంటే తప్పుకున్నాడు. ఒక్కసారిగా కలిగిన శ్రమలు బాధలన్నీ వచ్చినప్పుడైతే కనుక తట్టుకోవటం ఆయన వల్ల కాలేదు. 40 రోజుల పాటు ఆయనైతే కనుక ఆకలి లేకపోతే దప్పిక లేకుండా, ఏమీ తినకుండా తాకుండా ఆత్మచేత ఆయనైతే కనుక అరణ్యంలో శోధించబడిన స్టిఫ్గానే ఉన్నాడు కథలా. కానీ దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టిన రోజున, దేవుని తోడ్పాటు లేకపోయిన రోజున ఒక రోజు గడవటం కూడా చాలా కష్టమైపోయింది. ఒక రోజు గడవటం కూడా మీకు కూడా చెప్తున్నది అదే. దేవుని తోడ్పాటు మీకు ఉన్నంతసేపు ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఆపద వచ్చినా, శోధన వచ్చినా అన్నిటిలో మనం చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుని తోడ్పాటే మీకు లేకపోతే జరుగుతున్నది మీకు ఎదురైన చిన్నదానికి మీరు తట్టుకోలేరు. రేపటి దినాన్ని మీ కొరకు ఇంకా పెద్ద పెద్ద విషయాలు రెడీగా ఉన్నాయండి. రేపటి దినాన్ని మీ కొరకు పెద్ద పెద్ద విషయాలు రెడీగా ఉన్నాయి. ఒకవేళ కనుక ఆ రోజు మీ పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? యేసుప్రభు అదే చెప్తున్నాడు, దేవుని తోడ్పాటు లేకుండా ఒక రోజు గడవటం కూడా చాలా కష్టం. దేవుడు తోడుండాలి మీకు. దేవుని తోడే మీకు ఏదైనా కానీ మీరు ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా చేయగలరు కూడా. ఆ దేవుడే కనుక మిమ్మల్ని విడిచిపెడితే కనుక ఒక రోజు కూడా కష్టాలను భరించడం మీ వలన అవ్వదు కదా అని. ఎప్పుడైతే కనుక ఆయన కేక వేశాడో, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితో అని ఎప్పుడైతే అన్నాడో, ఆ దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాని పిలుచుచున్నాడు అని. యేసుప్రభు దుఃఖంతో దేవుని పిలుస్తుంటే ఏలి అంటే కనుక దేవా అని అర్థం. ఏలి అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. పేర్లు ఉన్నాయి కదండి మనకు కూడా, దేవుడి పేర్లతో అయితే కనుక మన పేర్లు కూడా ఉన్నాయి. ఈయనేమో ఏలి అని పిలుస్తుంటే, అంటే దేవా అని పిలుస్తుంటే కిందన్న వాళ్ళకైతే కనుక ఇది చెప్పే మాట అపార్థం చేసుకోవటం కదా. నా మాటలు దినమెల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు? అపార్థాలు. నేను ఒకటే చెప్తే వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, నేను ఒకటే చెప్తే వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది. ఈయనేమో దేవుణ్ణి పిలుస్తుంటే వాళ్ళకేమో ఏలి అని పిలుస్తున్నాడు అన్నారట. ఇదిగో ఇలాంటి వాళ్ళ మధ్యన మనం కూడా బతుకుతున్నాం. భర్త ఏదో చెప్పాలని అనుకుంటాడు, మంచి చెప్పాలని. ఇప్పుడు భార్య అనుకుంటుంది, అదిగో మొదలెట్టేస్తాం మొత్తం నిష్ఠూరంగా మొహం పెట్టేసి, ఏడు మొహం పెట్టుకుని, లేకపోతే కేకలు వేసుకుంటూ అలిగేసి. ఇది నేను అన్నది అలా కాదు, నువ్వు అలా అర్థం చేసుకోకనే ఎంత చెప్పినా విందండి. భర్త కూడా అంతే. ఏమండి ఎందుకండి మనకి గొడవలు, మీరు చేసే పని అనుభవితే చాలు వెంటనే చెల్లు మనిపించేస్తున్నాడు ఆయన. ఆవిడ మేలు కొరికే ప్రేమతో చెప్పినా కానీ ఈరోజు వినగలిగే స్థితులు లేరు. ఎందుకంటే మనకు చెప్పాను కదా, లోకమంతా కూడా ఈరోజు అంతా కూడా సృష్టికి విరోధంగా ఉంది. మేలు మాటలు, మేలు కలిగించే మాటలు చెప్పేవాడిని ఎవడో వినట్లేదు. ఈరోజు చెవి దురద తీరే మాటల కోసమైతే కనుక ఎగబడి వెళ్ళిపోతున్నారు. ఏదో క్రైస్తవేనుకున్న ఇబ్బంది ఏంటంటే, ఇదన్న వాక్యం చదివేటప్పుడు అక్కడున్న చదవబడిన వాక్యాన్ని ఈరోజు మన జీవితానికి ఏ విధంగా దీన్ని వినియోగించుకోవాలి అన్న సంగతిని గురించి క్రైస్తవ్యంలో చెప్తారండి. క్రైస్తవులు అయితే కనుక ఈరోజు ఇక్కడ జరుగుతున్న దానిని బట్టి దీన్ని ఎలా మీకు అప్లై చేసుకో, లైఫ్ అప్లికేషన్ అంటారు, జీవితానికి అన్వయించుకోవటం అని చెప్తారు. మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు, ఒక సినిమాకి వెళ్ళినప్పుడు, లేదా కథ చెప్పడానికి అయితే కనుక కథ వినడానికి వెళ్ళినట్టు ఉంటుందని. మిగతా చోట కథ చెప్పుకు వెళ్ళిపోతారు అంతే. ఆ కథలో పోర్షన్ ఏంటి, లేకపోతే కనుక కథలో ఉన్న నీతి ఏంటి, లేకపోతే కనుక మరొకటి ఏంటి, ఎలా మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప అక్కడ ఉన్న చరిత్ర మీదే నాన్న. అక్కడ చెప్పబడుతున్నది అయితే కనుక నిన్ను గురించే. నువ్వైతే కనుక ఇలా చేయొద్దు అని ఎక్కడే చెప్పరు. గొప్ప గొప్ప ప్రవచనకర్తలు అనుకున్న వాళ్ళందరూ కూడా కథలు చెప్పుకెళ్ళిపోతారు. వాళ్ళు కథ చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే తానొప్పక ఇతరులొప్పక తప్పించుకు తిరగటం. అక్కడ చెప్పాల్సింది ఉన్నది ఉన్నట్టుగా సూటుగా ఎదుటివాడి మనసుకైతే కనుక అత్తుకునేటట్టు చెప్పరండి. కేవలం చెవి వరకు వస్తుంది, దురద తీరేంత వరకు ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది, కథ బాగుందంతే. అందులో అయితే కనుక మనం ఉంటాం, అందులో అయితే కనుక మనం ఉండటానికి అవకాశం లేదు, కథ మాత్రమే ఉంటుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే మాట మన గురించి అయితే కనుక చెప్తాం, మన గురించి అయితే కనుక చెప్పదు. ఆ మాట వింటున్నప్పుడైతే కనుక చాలామందికి అందులో ఉన్న భావం అయితే అర్థం కాదు. ఇక్కడ కూడా అర్థం కాక వాళ్ళు యేసు ప్రభు ఏమో దేవుని పిలుస్తుంటే, ఒరే కష్టకాలం వచ్చినప్పుడు మీరు ఎవరైనా కానీ దేవుని వైపు చూడండి రా, నన్ను చూసి నేర్చుకోమని యేసు ప్రభు చెప్తుంటే, ఈయనేమో దేవుని కొరకు ప్రాకులాడుతుంటే వాళ్ళు ఏమన్నారట, ఏలి అని పిలుస్తున్నారు అన్నారట. మరి ఏమనాలి వీళ్ళని? ఈరోజు మన పలికే పలుకులో ఉన్న కనీసపు ఆలోచన కూడా అయితే కనుక వాళ్ళకైతే కనుక లేకుండా పోతుంది. వాళ్ళకైతే కనుక కనీసం ఆలోచన కూడా, వాళ్ళకైతే కనుక ఆలోచన కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు జరిగింది చోట ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాళుడి ఏలియా వీరిని దింపవచ్చునేమో చూద్దామనేది. ఆగండి, ఈయన ఏలియా అని పిలుచుకున్నాడు కదా, ఒకరు ఏలియా వస్తాడేమో ఎప్పుడని. దేవుడు దిగిరమ్మంటున్నాడా, ఏలియా వస్తాడా? మీ అమ్మా నాన్న పిలుచుకుంటే కనుక చచ్చిపోయిన వాళ్ళు వస్తే కనుక నీకైనా మేలు కలుగుతా? దేవుడికి ప్రార్థన చేయటం కరెక్టా, మీ అమ్మా నాన్నకి ప్రార్థన చేయటం కరెక్ట్? ఈరోజు చాలామంది అయితే కనుక చచ్చిన వారి కోసం అయితే కనుక ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చనిపోయిన వాని యొక్క విచారణ చేస్తున్నారేంటి అంటాడు దేవుడు. ఈరోజు మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, నీ ముత్తాత ఎంత గొప్పవాడైనా కావచ్చు కాక,
ఒకసారి లోకాన్ని వాళ్ళు విడిచిన తర్వాత వాళ్ళకి ఈ లోకంతో ఏ సంబంధము కూడా లేదు. వాళ్ళు ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు. ఈ లోక సంబంధం విషయాలు వాళ్ళకి ఏ సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. వాళ్ళు దేవునికి ఇష్టంగా ఉండి దేవుని చెంతకి చేరారా, అలా కాకుండా దేవునికి విరోధంగా బ్రతికైతే కనుక 6 నరకాకిలో కాలిపోతున్నారు. క్లారిటీ లేదు వీళ్ళకి. అయినా కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మరొకటి వచ్చినప్పుడు తల్లిదండ్రులను, తాత ముత్తాతలను, పితరులని పేరునైతే కానీ వాళ్ళు పిలుచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదే అలవాటు ఆనాటి వరకు కూడా ఉన్నట్టుంది. అందుచేత ఏలియా మరలా తిరిగి వస్తాడన్న నమ్మకంతో వీడు కూడా ఉన్నట్టున్నారు. ఈయన పిలిస్తే కనుక ఈయన మంత్రజ్ఞుడిగా భావించి ఈయనైతే కనుక ఏలియాని పిలుస్తున్నాడు, ఉండండి ఒకరి కనుక ఆయన వచ్చి ఆ ఏలియా వచ్చి ఇతను దింపుతాడేమని చెప్పి ఈయనైతే కనుక చూస్తున్నారట. కానీ జరిగింది అది కాదు కదా. అక్కడ జరిగింది అది కాదండి. దేవుణ్ణి పిలుచుకున్నాడు ఆయన. తప్పుడే తర్వాత పలికిన పలుకు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని చెప్పి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. ఆ ఆఖరి కేక ఏంటిది? తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుకున్నాననే మాటే వాళ్ళకైతే కేకలా వినపడింది. ఎందుకంటే వీళ్ళకి తర్జుమా కుదరలేదు కదా. యేసు చెప్పిన మాటలో భావం వీళ్ళకి అర్థం కాల. సో ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్త సుమా. దేవుడు చెప్పిన మాట నీకైతే ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనస్సు ఏంటో నీకు అర్థమవుతుందా? ఫస్ట్ వన్, ఆయన పలుకుతున్న పలుకు నువ్వు చేరవలసిన విధంగానే నీ చెవికి చేరుతుందా? దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగానే మనం అయితే కనుక అర్థం చేసుకుంటున్నామా? ఆ మాట చెప్పి మనం జీవిస్తున్నామా లేదా అని. అంతేగాని నీకున్న అమాయకత్వాన్ని బట్టో అజ్ఞానాన్ని బట్టో మాటను అపార్థం చేసుకోకండి. దేవుడు ఒకటి చెప్పేదైతే కనుక ఒకటి ఉంది, మనమైతే కనుక దాన్ని అర్థం చేసుకోవడం మరొకలా ఉంది. ఇక రెండవది వచ్చినట్టయితే కనుక దేవుడు నిర్ణయించింది కాకుండా లోకంలో మనుషులు ఎవరైనా కానీ ఆయన క్రమాన్ని తప్పి తిరుగుతున్న రోజున నీ కళ్ళ ముందు అయితే కనుక ప్రకృతే నీకు పాఠం చెప్తూనే ఉంటుంది. ఆకాశం అయితే కనుక చేయాల్సిన పని చేయదు, సూర్యుడు చేయాల్సిన పని చేయడు. కిందున్న నేల నువ్వు కనుక దేవునికి విరోధంగా ఉన్నట్టు కానీ కిందున్న నేల నీ మాట వినదు. ఈ వీచే గాలి దగ్గరకు వచ్చినా, మండే అగ్ని దగ్గరకు వచ్చినప్పుడు కూడా, కురిసే వర్షమా లేకపోతే కనుక నీకైతే కనుక పారే సెలయేర్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని చిత్తానికి తగినట్టుగా ఉన్నంతసేపు అవన్నీ కూడా చక్కగా నీకు అనుకూలంగా ఉంటాయి. ప్రకృతి యావత్తు కూడా నీకు సేవ చేయడం కోసం రెడీగా ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగినట్లు సమస్తము సమకూడి జరుగుతాయి. అన్నీ నీకు కోఆపరేట్ చేస్తాయి. కానీ ఒకవేళ కనుక నువ్వు దేవుని ప్రేమించేవాడుగా కాకుండా దేవునినే ధిక్కరించేవాడుగా ఉన్నావు అనుకో, నువ్వు దేవుని ధిక్కరించిన రోజున దేవుని చేత సృష్టించబడిన ఈ ప్రకృతి నీకు అనుకూలంగా ఉండదు. ఒక్కటే గుర్తు, ఈ ప్రకృతి దేవుని చేతిలో ఉంటుంది, ఆయన సృష్టిది. ఈ సృష్టి నీకు విరోధంగా మారుతుంది. నువ్వు అనుకున్నదైతే కనుక ఈ సృష్టి నుంచి నీకు వచ్చే రిజల్ట్ మరొకలా ఉంటుంది. నువ్వు పండి అనేది నువ్వు వేసిన విత్తనం మొలకెత్తదు, మొలకెత్తినా నీకు తగిన పంట ఇవ్వదు. నువ్వు నేలను సేద్యం చేసినప్పుడైతే కనుక దాని ఫలం అయితే కనుక నీకు రాదు. నువ్వు ఏది చేసినప్పుడు కూడా ప్రకృతి నీకు సహకారం అందించదు. అవసరమైనప్పుడు వర్షం కురవదు, అక్కలేనప్పుడు వస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు సూర్యుడైతే వెలిగి ఇవ్వడు, అక్కలేనప్పుడైతే కనుక నేతకి విపరీత కాల్చిపడే స్వాతంత్రం ఉంటాడు. నీ గాలి వీయాలనుకున్నా, ఆకాశం నుంచి వర్షం కురవాలనుకున్నా ఒకటే గుర్తు, అవన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండాలనుకుంటే నువ్వు దేవునికి లోబడినట్టు. నువ్వు దేవునికి లోబడి ఉంటే సృష్టి అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. నువ్వు దేవునికి లోబడకుండా నీ సొంత ఇష్టాలు బట్టి నువ్వు వెళితే మాత్రం సృష్టి నీకు విరోధంగా మారుతుంది. నువ్వు సృష్టి విరోధంగా నీకు మారింది అనుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పని ఏది కూడా అది సఫలం కాదు. అది చేసే పని యేసు ప్రభుని మీరు కాదంటున్నారు, దేవునికి విరోధంగా ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు యేసు ప్రభుని కాదంటున్నారు అంటే కనుక మీరు దేవునికి విరోధంగా ఉంటున్నారు. తద్వారా మీరు చేసే పనిలో మీకు సఫలత కలదు. కనీసం అది చూసినప్పుడైనా కానీ మీకు ఎదురయ్యే ఆటంకాలను బట్టో, అభ్యంతరాలను బట్టో, మీరు పడుతున్న కష్ట నష్టాలను బట్టో, మీ మనసులో ఉన్న దుఃఖాన్ని, వేదన బట్టో ఒకసారి చూస్తేనే కానీ తప్పు తెలుసుకోవాలి. తద్వారా అయితే కనుక నా ప్రవర్తన దేవునికి నచ్చలేదు కనుకనే నాకు ఈ స్థితి ఎదురైందన్న సంగతిని గుర్తెరిగి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని మన రక్షకుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారో ఆయన చెప్పిన పాఠం ఏంటనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ఆయన చిత్తానికి తగినట్టుగా జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.